ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఎప్పుడూ మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. మారుమూల ప్రాంతాల నుండి వెళ్లిన అక్కడి నేతలకు పార్టీ అధిష్టానం మహర్దశ కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర క్యాబినెట్లలో మంచి పదవులు దక్కించుకొని జోష్ మీద ఉన్నారు సిక్కోలు టీడీపీ లీడర్లు. అయితే ఈ జోష్ అంతా తెర ముందే, తెర వెనక అంతా కుమ్ములాటలు, గ్రూపు తగాదాలు. ఇది శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల తీరు. సిక్కోలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో కుమిలిపోతున్నాడు. కష్టపడి కూటమిని అధికారంలోకి తీసుకువస్తే తమ నేతలంతా గ్రూపిజం చేస్తూ ఉండటం సగటు కార్యకర్తకు మింగుడు పడటం లేదు. గెలిచి సరిగ్గా 5 నెలలు పూర్తి కాలేదు. అప్పుడే ఎవరికి వారు పవర్ సెంటర్స్ నెలకొల్పి తమ కోటరీని బిల్డ్ చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి గ్రూప్ రాజకీయాల వల్ల తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం ఇతర పార్టీలకు అడ్డాగా మారిన పరిస్థితులను మరచి మళ్లీ పాత పాటే పాడుతున్నారు. ఒకసారి గతాన్ని పరిశీలిస్తే ఒక ఎర్రంనాయుడు, మరొక అచ్చెన్నాయుడు, ప్రస్తుత వైసీపీ నేత, ఒకప్పటి టీడీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, కావలి ప్రతిభా భారతి, కళా వెంకట్రావు, గౌతు శివాజీ, ఇలా వీరంతా టీడీపీ నుంచి మంచి పదవులు అనుభవించిన నేతలు. మారుమూల శ్రీకాకుళం జిల్లా నుండి రాష్ట్ర కేంద్ర స్థాయిలో కీలక పదవులు అనుభవించారు. అయితే నేతల మధ్య సమన్వయ లోపం అప్పట్లో సిక్కోలు కార్యకర్తల పాలిట శాపంగా మారటమే కాదు, పార్టీకి శిరోభారంగా తయారై ఘోర ఓటములను రుచి చూపించింది. ఎవరికి వారు తామే పవర్ సెంటర్స్ అంటూ తమ కనుసన్నల్లో అంతా జరగాలంటూ హుకుం జారీ చేసి చివరికి ఇబ్బంది పడ్డవారే. తరువాత ఈ గ్రూప్ పాలిటిక్స్ ను సరిచేసి పార్టీని ట్రాక్ లోకి పెట్టడానికి టీడీపీ అధిష్టానం అనేక డక్కా ముక్కీలు తింది. ప్రస్తుతం ఆ పూర్వ వైభవం అంతా తిరిగి సంతరించుకొని కూటమి సర్కారు కొలువు తీరటంలో తన వంతు పాత్ర పోషించి ఆనందంలో ఉన్నాడు శ్రీకాకుళం తెలుగుదేశం కార్యకర్త. అయితే శ్రీకాకుళంను క్లీన్ స్విప్ చేసిన ఆనందం శ్రీకాకుళం తెలుగు తమ్ముళ్లకు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయేది. మరోమారు గ్రూప్ పాలిటిక్స్ అనే పదం శ్రీకాకుళంలో పసుపు దళంను కలవరపెడుతోంది. జిల్లాలో టికెట్ల కేటాయింపుతో ఈ గ్రూప్ పాలిటిక్స్ కూడా మెల్లగా మొదలయ్యాయి. అయినప్పటికీ కార్యకర్త కష్టంకు తోడు కలిసొచ్చిన వేవ్లో మొత్తం చుట్టేశారు కూటమి నేతలు. అయితే ఆ తర్వాత జిల్లాపై ఆధిపత్యం విషయంలో ప్రస్తుతం కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి వర్గాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు కింజరపు కుటుంబానికి ఉండటం మరికొంతమందికి మింగుడు పడటం లేదు. కొద్ది నెలల క్రితం జరిగిన బదిలీల విషయంలో తొలిసారి ఈ గ్రూప్ పాలిటిక్స్ బయటకు వచ్చాయి. ముందు నొయ్యి వెనక గొయ్యిలా పరిస్థితులు మారి జిల్లా అధికారులకు చుక్కలు చూపించాయి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా కింజరపు కూన వర్గాల మధ్య నలిగిపోయారు పాపం అధికారులు. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇలానే పంతాలకు పోయారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇదంతా తెర వెనుక జరిగిన తాజాగా అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు సిక్కోలు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కింజరపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ వర్డ్స్ ఎక్స్చేంజ్తో సిక్కోలు టీడీపీ కార్యకర్త పడిన కష్టమేమిటో అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బహిర్గతమైంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ డ్రైవర్ లేని కారులా ఉందని, తమ ప్రశ్నలు ఎవరు రాసుకుంటున్నారో, ఎవరు దానికి తిరిగి బదులు ఇస్తారో తెలియటం లేదంటూ స్పీకర్ను ఉద్దేశిస్తూ కూన రవికుమార్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ప్రశ్నకు బదులిచ్చేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సిద్ధమవుతూ ఉంటే కూన రవి ప్రశ్న పూర్తవ్వకముందే అదే స్పీడుతో లేచిన మంత్రి అచ్చెన్నాయుడు కూన రవి వ్యాఖ్యలను ఖండించే విధంగా ఘాటుగా బదులివ్వటం చూసేవారందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. కూన రవి దెప్పి పొడిస్తే సభాపతి స్పందించాల్సింది పోయి తనకు ఆ వ్యాఖ్యలు అన్వయించుకునేలా అచ్చెన్న రియాక్ట్ అయ్యారేమిటా అని సభలో ఉన్నవారంతా షాక్కు గురయ్యారు. ఇద్దరు నేతల మధ్య ఎంత గ్యాప్ ఉందో స్పష్టం చేసిన ఈ ఘటనతో గతంలో వీరిద్దరి మధ్య జరిగిన పవర్ వార్ ఒక్కసారి మైండ్లో రీకాల్ అయింది. గత చేదు జ్ఞాపకాలు మరోసారి గుర్తుకు తెచ్చుకొని మళ్లీ గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయి అంటూ తలలు పట్టుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పదవులు పొందుతున్న లీడర్లు బలోపేతానికి కృషి చేయటం మాని పార్టీ పరువును బజారుకీడుస్తున్న వైనంపై సీనియర్ కార్యకర్తలు మదనపడుతున్నారు. లోపల మింగలేక బయటకు కక్కలేక సతమతమవుతున్నారు. ఇలాంటి గ్రూప్ రాజకీయాల వల్లే కంచుకోటలా ఉన్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ బీటలు వారేలా చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సీనియర్ నేతలు పార్టీ భవిష్యత్, కార్యకర్తల సంక్షేమంపై దృష్టి సారించాలని కోరుకుంటున్నారు.
మొత్తం మీద పదవుల కారణంగా రాష్ట్ర పార్టీలో పరపతి బాగానే పెరిగినా జిల్లా నేతల మధ్య గ్రూపు తగాదాలు సద్దుమణగటం లేదు. మంత్రి అచ్చెన్నాయుడుకు ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇలా నేతల వర్గ రాజకీయాలు పార్టీ పరువును బజారుకిచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటికైనా నేతలు ఫాల్స్ ప్రెస్టీజీని పక్కన పెట్టి గుర్తింపిస్తున్న పార్టీ కోసం, నమ్ముకున్న కార్యకర్తల కోసం, అనుభవిస్తున్న పదవుల కోసం ఆలోచించాలని కార్యకర్తలు కోరుతున్నారు.